విపులమైన కోర్ట్యార్డు ఉల్లాసంగా కటకటలాడుతోంది. పతాకాలు గాలిలో ఎగురుతుండగా గడ్డివానంలా గాలిలో ఉద్వేగం తళతళలాడుతోంది. నాగస్వరాలు మోగుతుండగా ప్రజల హృదయాల్లో ఉత్కంఠ చిగురిస్తోంది. అద్భుతమైన సింహాసనమందిరంలో వృద్ధరాజు అలసిన చూపులతో కూర్చొని ఉంటాడు. రంగురంగుల అద్దాలు నుండి వెలిగే కాంతి ఆయన ముఖాన్ని మెరిసిస్తోంది. పైనుంచి కనిపించే కిరీటం మృదువైన దిండుమీద విశ్రాంతిగా ఉంటుంది. అది శక్తిగా, అదే సమయంలో చరిత్ర భారంగా నిలుస్తుంది. ఇక ప్రక్కన ఉన్న అంతఃపురంలో కథానాయకుడు స్వల్పగతి తొక్కుతూ తన వస్త్రధారణను సర్దుకుంటూ ఉత్కంఠతో అలమటిస్తుంటాడు. అతని చేతులు కొద్దిగా కంపించే విధంగా అతని లోపలి సంఘర్షణ స్పష్టమవుతుంది. ఆ తర్వాత అతను సింహాసన మందిరంలోకి ప్రవేశిస్తాడు. అలంకారికమైన సింహాసనం ముందు గంభీరంగా తలవంచి నమస్కరిస్తాడు. తాను స్వీకరించబోయే విధిని గౌరవిస్తున్నట్లు తన శేషశక్తులతో వృద్ధరాజు నెమ్మదిగా చేతులు చాచుతాడు, బంగారు కిరీటాన్ని సమర్పిస్తూ. ఆ కిరీటం శక్తి మరియు బాధ్యతంగా కథానాయకుడి తలపై ఆవరించి అతని భవితవ్యాన్ని ముద్రిస్తుంది. తాజాగా కిరీటాన్ని ధరించిన నవినేత రాజభవనపు బాల్కనీలో నిల్చొని పురాతన కట్టడాల మధ్య విశ్వాస ప్రతీకగా మెరిసిపోతాడు. దిగువన వేలాది ఆశావాహుల ముఖాలు పైకి చూస్తూ కొత్త యుగం ఆరంభాన్ని ఆహ్వానిస్తుంటాయి. నవినేత ఒకచోట చేతి సంకేతంతో నిశ్శబ్దాన్ని ఆజ్ఞాపిస్తాడు. చరిత్ర తన ఊపిరిని నిలిపే మహత్తర క్షణం అది. ఇదే శకం ప్రారంభం.